కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఉప్పు మన ఆహారంలో అనివార్యమైన భాగస్వామి. అలాంటి ఉప్పు మీద పన్ను వేసి ఉప్పు సత్యాగ్రహానికి కారణమైన బ్రిటిష్ వాడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆనాటి ఉప్పు సత్యాగ్రహ సారథి మహాత్మా గాంధీ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఉప్పు తయారీ మీద ప్రత్యేక కథనం. లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగలేడు అన్నది అక్షర సత్యం. లక్షల ఆస్తి కంటే ఉప్పు విలువైనది అని చెప్పటానికి ఈ పద్యభాగం గుర్తు చేస్తారు. అంతేకాదు, వంటకం ఎంత బాగా ఉన్నా అందులో ఉప్పు లేకపోతే రుచి ఉండదు అని చెప్పటానికి భాస్కర శతకంలో పద్యాన్ని ఉదహరిస్తారు. పదునుగా మంచి కూర నలపాకము చేసినదైనా నందు నింపదవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుటనయ్యా భాస్కర అని అడుగుతాడు భాస్కర శతకకారుడు. మొత్తానికి ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా అందరికీ అవసరమయ్యేది ఉప్పు. ఆరుగాలం చెమటోడ్చి శ్రమించే రైతన్నకు గంజినీళ్లే పరమాన్నం. పట్టెడన్నానికి నోచుకోని సామాన్యుడికి గంజితో చేరి రుచినిచ్చేది అమృతం లాంటి ఉప్పే. సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి కెరటాల్లో నిల్వచేసి ఎండబెట్టి ఉప్పును తవ్వి తీసి బస్తాలకెక్కించటంలో శ్రమజీవులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఎడ్లబండి మీద ఇంటికొచ్చే ఉప్పు బస్తాలు చూసిన తరం క్రమంగా కనుమరుగవుతూ ఉండే కార్పొరేట్ కంపెనీలు అదే ఉప్పును శుద్ధి చేశామంటూ ప్యాకెట్లలో అందిస్తున్న రోజులొచ్చాయి. రాళ్ల ఉప్పే మంచిదన్న మాట నమ్మే స్థితిలో జనం లేకపోవటం ఒక విషాదం. ఉప్పు మీద పన్ను వేస్తే బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టిన మనమే ఇప్పుడు ఎక్కువ డబ్బు పెట్టి అయోడైజ్డ్ సాల్ట్ పేరుతో ప్యాకెట్ ఉప్పుకు మొగ్గు చూపుతున్నాం. ఉప్పు మీద పన్నును వ్యతిరేకిస్తూ నాడు మహాత్ముడు చేపట్టిన దండయాత్రకు 94 వసంతాలు పూర్తవటాన్ని గుర్తు చేసుకుంటూ మహాత్ముడికి జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులర్పిద్దాం. మండుటెండల్లో మలమల మాడిపోతూ రోజుల తరబడి ఉప్పు కొరటాల్లో కష్టించే కూలీల శ్రమను గౌరవిద్దాం. పట్టెడన్నానికి నోచుకోని సామాన్యుడికి గంజితో చేరి రుచినిచ్చేది అమృతంలాంటి ఉప్పే. సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి కొరటాల్లో నిల్వచేసి ఎండబెట్టి ఉప్పును తవ్వి తీసి బస్తాలకెక్కించటంలో శ్రమజీవులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఉప్పు మీద పన్నును వ్యతిరేకిస్తూ నాడు మహాత్ముడు చేపట్టిన దండయాత్రకు 94 వసంతాలు పూర్తవటాన్ని గుర్తు చేసుకుంటూ మహాత్ముడికి జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులర్పిద్దాం.